ఉద్యోగులు తమకు రావాల్సినటువంటి బకాయిలు చెల్లించాలి అని చెప్పి ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నారు. రోడ్డు ఎక్కడానికి సిద్ధపడుతూ ఉన్నారు కదా! అండ్ ఉద్యోగ సంఘాలు కూడా ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేసుకుంటూ వస్తూ ఉన్నారు కదా! ఈ క్రమంలో ఆ ఏపీ ఉద్యోగుల సంఘం నుండి ప్రభుత్వానికి భలే గమ్మత్తైన ప్రపోజల్ వెళ్ళింది. గమ్మత్తైన ప్రపోజల్ కాదు, నిజంగా దారుణం. దారుణం అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ స్థితి ఎట్లుందో చూడండి అని. మనం ఎవరికైనా అప్పు ఇవ్వాలనుకోండి, వాళ్ళు అప్పు తీర్చలేకపోతే ఏమంటారు మనల్ని? నీ భూమి నీ ఇల్లు రాసివ్వు అంటారు. అంతేనా? ఇప్పుడు సేమ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం కూడా అఫీషియల్గా మీడియా సమావేశం పెట్టి వాళ్ళు మాట్లాడిన మాటలేంటి? ప్రభుత్వం మాకెటు ఇన్ని వేల కోట్లు ఇవ్వలేదు. అసలు వాళ్ళు తీసుకున్న వడ్డీలకు అప్పులు కట్టాలి. ఆ వడ్డీలు అప్పులు కట్టే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి లేదు. అటువంటిప్పుడు వాళ్ళని మా బకాయిలు తీర్చలేరు కదా, అందుకని ప్రభుత్వ భూమి మాకు ఇవ్వండి అని అంటున్నారు, ఉద్యోగులకు ఇవ్వమని. అసలు నిజంగా పిచ్చిలేసి అంటే నాకు భలే గమ్మత్ అనిపించింది. చూడండి, అమలాపురం మండలం పేరూరులో శుక్రవారం జరిగిన ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రథమ కౌన్సిల్ సమావేశానికి ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సూర్యనారాయణ ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారట. ఇంట్రెస్టింగ్ చూడండి. ప్రతి నెల ఉద్యోగుల జీతభత్యాలు, పింఛన్లు, సామాజిక పింఛన్లకు నెలకు 10,000 కోట్లు అవసరమట. ప్రతి ఏటా 1,20,000 కోట్లు కావాలట. అయితే ప్రభుత్వ ఆదాయం ఏడాదికి 1,00,000 కోట్లు కూడా దాటడం లేదట. అంటే దీంతో ప్రతి నెల అత్యవసరాలకి 20,000 కోట్ల రూపాయలు లోటు ఉంటుందట. ప్రతి మంగళవారము వెళ్ళి రిజర్వ్ బ్యాంక్ వద్ద ప్రభుత్వం చేసే అప్పులు ఉన్నాయి. అప్పులకు 2067 వరకు ఈఎంఐలు కట్టాలట. అప్పులతో పాటు బ్యాంకులు, ఇతర సంస్థల నుంచి తీసుకున్న అప్పులకు వడ్డీలు కట్టాలట. ఈ పరిస్థితిలో ఉద్యోగులకు ఇవ్వాల్సిన 35,000 కోట్ల బకాయిలు చెల్లించే పరిస్థితి ప్రభుత్వానికి లేదట. పైగా వేతన సవరణ చేయాలి. 4 విడతల డిఏల బకాయిలు ఉన్నాయి. వీటికి బడ్జెట్లో నిధులు కేటాయించే పరిస్థితి ప్రభుత్వానికి లేదు. చూడండి ఎంత దీనస్థితితో. మరోవైపు పెరిగిన నిత్యావసర సరుకుల ధరలు ఉద్యోగుల కుటుంబాల మీద నేరుగా ప్రభావం చూపుతున్నాయి. ప్రభుత్వం ఇంతవరకు ఉద్యోగుల సమస్యలపై ఒక సంప్రదింపుల వేదికను కూడా ఏర్పాటు చేయలేదు. బకాయిలు తీర్చే పరిస్థితి కనిపించకపోవడం వల్లే వాటికి బదులుగా ప్రభుత్వ భూములు ఇవ్వాలని ప్రతిపాదిస్తూ ఉన్నాం. ఇట్లా మాకు ఇచ్చే డబ్బులు ఇవ్వలేకున్నా కదా, భూమి రాసి ఇవ్వమంటున్నారు, ప్రభుత్వ భూములు ఇవ్వమంటున్నారు. ఇందుకోసం ఒక నిపుణుల కమిటీ ఏర్పాటు చేయండి. ఇప్పటికైనా ఉద్యోగుల ప్రయోజనాల విషయంలో సంప్రదింపులు ప్రారంభించండి. లేదు అంటే అన్ని ఉద్యోగ సంఘాలతో ఆగస్టు 16 నుంచి ఆందోళనకు దిగుతాం. మరీ దారుణమయ్యా. ఇటు ఇవ్వలేకున్నారు కదా, భూములన్నీ ఇవ్వండి అని ప్రభుత్వ దీనస్థితిని సూచిస్తలేదు. ఇంత దారుణమైన పరిపాలన 4 సార్లు ముఖ్యమంత్రి చంద్రబాబు సార్. పాస్